పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత మన ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. ఈ భూగోళం మొత్తం మీద వెతికి వెతికి ఆ ఉగ్రవాదులు ఎవరో వాళ్ళని శిక్షిస్తాము. ఉగ్రవాదానికి కారకమైనటువంటి శక్తుల్ని కూడా మేము వదిలిపెట్టము. ఆ శిక్షలు ఎంత భయంకరంగా ఉంటాయి అంటే బహుశా ఇటువంటి భయంకరమైన శిక్షలు ఉంటాయా అని ఆశ్చర్యపోయేంతగా ఉంటాయి అని ఆయన ప్రకటించారు. ఇవాళ దేశం ఎదురు చూస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి, వివిధ వర్గాల నుండి నరేంద్ర మోడీ గారికి మేము ఉన్నాం, మనం చర్య చేపట్టాల్సిన అవసరం ఉంది, పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా కొనసాగించకూడదు, చర్యలు చేపట్టాల్సిందే అని అన్ని రకాల వర్గాల ప్రజలు అన్ని ప్రాంతాల నుంచి కూడా వాళ్ళు తమ యొక్క సంఘీభావాన్ని తెలియజేస్తూ సమావేశాలు నిర్వహించడం, మీటింగ్లో మాట్లాడడం కూడా జరిగింది. కనుక ఇవాళ భారత్ ఎదురు చూస్తోంది భారత ప్రభుత్వం యొక్క నిర్ణయం కొరకు. ఆ నిర్ణయం ఈ రోజే జరిగే అవకాశం బాగా ఉంది. ఈ రాత్రి లోపలే ఒక ప్రధానమైన నిర్ణయం జరుగుతుందని మనం అనుకుంటున్న కారణం ఏంటంటే ఈ రోజున 4 కేబినెట్ సమావేశాలు జరగబోతున్నాయి. 4 కేబినెట్ కమిటీ సమావేశాలు జరగబోతున్నాయి. అందులో ఒకటి ఇప్పుడు జరుగుతోంది, మన 11 గంటలకు ప్రారంభమైంది. కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ, భద్రతా సంబంధించినటువంటి కేబినెట్ కమిటీ. ఇందులో చాలా ముఖ్యమైనటువంటి డిఫెన్స్ సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ప్రధానంగా ఆ మంత్రులు ఉంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, గృహమంత్రి అమిత్ షా, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్, ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్, అదేవిధంగా తిరిగి మళ్ళీ డాక్టర్ ఎస్ జయశంకర్, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. అంటే ప్రధానం కనుక వీళ్ళు ఉంటారు. వీళ్ళతో పాటుగా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారు ఉంటారు. వీళ్ళతో పాటుగా డిఫెన్స్ సెక్రటరీ ఉంటారు. అదేవిధంగా క్యాబినెట్ సెక్రటరీ ఉంటారు. ఇవాళ మన క్యాబినెట్ సెక్రటరీ టివి సోమనాథన్, డిఫెన్స్ సెక్రటరీ రాజేష్ కుమార్ సింగ్. కానీ యుద్ధానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి కమిటీ ఇది. భద్రతకు సంబంధించిన కమిటీ సమావేశం జరుగుతోంది. అక్కడ రకరకాలైనటువంటి నిర్ణయాలు జరగబోతున్నాయి, డిస్కస్ చేయబోతున్నారు. మన భద్రతని కాపాడుకోవడానికి మనం ఏం చేయాల్సి ఉంటుంది? యుద్ధం చేయాలా? అది పరిమితమా? సంపూర్ణంగా? వెదర్ ఇట్ ఈస్ ఎ వార్ ఆర్ ఎ బ్యాటిల్. వార్ మీన్స్ అవుట్ రైట్, బ్యాటిల్ మీన్స్ మనం కొన్ని లక్ష్యాలు పెట్టుకుంటాం. మనం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని రిలీజ్ చేయడమా, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని మట్టుపెట్టడమా, శిబిరాలను ధ్వంసం చేయడమా? బహుశా ఇప్పటికే ఆ శిబిరాలని వాళ్ళు ఖాళీ చేసి వెనక్కి వెళ్ళారనే వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఆ వాటిని ఎట్లా ధ్వంసం చేయాలి, మన యొక్క భద్రత కాపాడడానికి మనం ఏమి తీసుకోవాలి? నేనేమనుకుంటున్నానంటే బహుశా పరిమితంగానే మన వాళ్ళు యుద్ధాన్ని ప్రారంభిస్తారు, పరిమిత లక్ష్యాలతోటి యుద్ధాన్ని ప్రారంభిస్తారు. అయితే ఇక పాకిస్తాన్ యొక్క ప్రతిచర్యని బట్టి అది సంపూర్ణంగా మారుతుందా, లేకపోతే బ్యాటిల్స్ కానీ అక్కడక్కడ జరిగేటువంటి బ్యాటిల్స్ కానీ కొన్ని లక్ష్యాలు కూడా జరుగుతుంది అనేది మనం చూడాల్సి ఉంటుంది. ఎనివే ఈ విషయాన్ని మాట్లాడటానికి కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీస్ ఇప్పుడు జరుగుతుంది. సారీ, కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ. దీని తర్వాత కేబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్ జరుగుతుంది. కేబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్ లో ఇప్పుడు మీకు నేను చెప్పినటువంటి మంత్రులతో పాటుగా మరికొద్ది మంది ఉంటారు. అందులో నితిన్ గడ్కరీ ఉంటారు, అదేవిధంగా జగత్ ప్రకాష్ నడ్డా గారు ఉంటారు, పీయూష్ గోయల్ గారు ఉంటారు, జీతన్ రామ్ మంఝీ గారు ఉంటారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి టీడీపీ నుంచి మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఉన్నటువంటి కె రామ్మోహన్ రాయుడు గారు ఉంటారు. అలాగే పార్లమెంటరీ అఫైర్స్ సంబంధించినటువంటి మినిస్టర్ కిరణ్ రిజిజు ఉంటారు. కనుక వీళ్ళు పొలిటికల్ అఫైర్స్ గురించి డిస్కస్ చేస్తుంటారు. రాజకీయంగా అంటే అంతర్గతమైనటువంటి రాజకీయ వ్యవస్థ సంబంధించి ఇతర దేశాల యొక్క రాజకీయంగా మనకు వచ్చే సపోర్ట్ ఎలా ఉంటుంది, ఎలా మనం దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది, ఎవరిని మనం కలుపుకోవాల్సి ఉంటుంది, పాకిస్తాన్ వైపు ఎవరుంటారు, కనుక వీటిని చర్చిస్తారు ఈ కేబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్. ఆ తర్వాత కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అనేది జరగబోతుంది. ఇది ఆర్థిక పరమైన అంశాలు కాబట్టి మళ్ళీ తిరిగి కేబినెట్ మినిస్టర్స్ లో ఎవరైతే ఈ ఎకనామిక్ ఇష్యూస్ చూస్తారో వాళ్ళు అందులో పార్టిసిపేట్ చేస్తారు ఆ మీటింగ్ లో. ఇంతకుముందు మీకు చెప్పినటువంటి వాళ్ళల్లో తిరిగి మళ్ళీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఉంటారు దాంట్లో, అదే హెచ్డి కుమారస్వామి గారు ఉంటారు, ఎందుకంటే ఆయన హెవీ ఇండస్ట్రియల్ స్టీల్ మినిస్టర్ కాబట్టి. అదేవిధంగా ధర్మేంద్ర ప్రధాన్ గారు ఉంటారు, ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి మినిస్టర్ ఆయన. అలాగే రాజీవ్ రంజన్ సింగ్ గారు ఉంటారు, ఈయన పంచాయతీ రాజ్ అండ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ చూస్తున్నారు.
కాబట్టి వీళ్ళు తిరిగి సమావేశం అవుతారు. సమావేశమయ్యి ఆర్థికపరమైన అంశాలని చర్చిస్తారు. యుద్ధం జరిగితే మనం ముందే ఎటువంటి చర్యలు చేపట్టాలి, జాగ్రత్తలు చేపట్టాలి, ప్రజలకి ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది మనం. అదేవిధంగా ఆర్థిక పరంగా మనకు వచ్చే నష్టాలు ఏంటి దేశానికి, పాకిస్తాన్ పరిస్థితి ఏంటి, పాకిస్తాన్ కనుక యుద్ధం జరిగితే తట్టుకోగల స్థాయి ఉందా, ఆర్థిక పరంగా అది ఎంతవరకు దెబ్బతింటుంది, దాన్ని ఎలా దెబ్బతీయాలి అనే విషయాల మీద వాళ్ళు చర్చిస్తారు. ఇక ఆ తర్వాత చివరిగా యూనియన్ క్యాబినెట్ కమిటీ మీటింగ్ జరుగుతుంది. అందులో క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ కూడా ఉంటారు. ఇప్పుడు నేను చెప్పిన పేరుతో సహా మిగిలిన వాళ్ళు కొంతమంది జాయిన్ అవుతారు. కాబట్టి ఈ 4 కమిటీస్ కూడా ఈ రోజున పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ ఏం తీసుకోవాలనే విషయం మీద చర్చించడానికి జరుగుతుంది. ఇప్పటికే యుద్ధ మేఘాలు ఆవరించి ఉన్నాయి. ఆ యొక్క బోర్డర్లో అడపదడప కాల్పులు జరుగుతున్నాయి. ఎవరికి వాళ్ళు సైనిక విన్యాసాలు ప్రారంభించారు. మన ఐఎన్ఎస్ విక్రాంత్ అరేబియా సముద్రంలో నిలబడి ఉంది. ఏ క్షణంలో సరే ఆర్డర్ ఇస్తే అది అక్కడ ఉన్నటువంటి ఈ ఓడలను ఆపడానికి, పాకిస్తాన్కి ఎటువంటి సరఫరా జరగకుండా ఉండడానికి అది చర్య చేపడుతుంది. మన ఐఎన్ఎస్ సూరత్ ఆల్రెడీ అది నిన్ననే తిరిగి మన టార్గెట్స్ ని ఎంతవరకు బ్లాస్ట్ చేయగలదో చూపించింది. అదేవిధంగా మన ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగుంది. మన ఆర్మీ కూడా బోర్డర్లో మోహరించింది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా తీసుకునే నిర్ణయము బహుశా ఇంతే నేను చెప్పినట్టుగా అది సంపూర్ణ యుద్ధమా లేకపోతే ఒక లక్ష్యంతో వెళ్తామా అనేటిది ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు తీసుకుంటారు వాళ్ళు. నేను మళ్ళీ అనుకుంటున్నాను, మళ్ళీ చెప్తాను మీకు. నేనేది ఏమనుకుంటున్నానంటే కొన్ని పరిమిత లక్ష్యాలతోటి భారత్ యుద్ధంలోకి దిగుతుంది. ఆ లక్ష్యాలను లక్ష్య పెట్టకుండా పాకిస్తాన్ కనుక ఇంకొంచెం తీవ్రంగా ముందుకు వెళ్లే పరిస్థితి దానికి లేదు. వెళితే సంపూర్ణ యుద్ధమే జరుగుతుంది. పాకిస్తాన్ పూర్తిగా దెబ్బతినిపోయే ప్రమాదం కూడా ఉంది. మరొక వైపున ఇదే సందుగా బెలూచిస్తాన్ ప్రాంతంలో ఇప్పటికే అక్కడ తమను ప్రత్యేక దేశంగా గుర్తించాలనేటువంటి బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పోరాటాలు జరుగుతోంది. సాయుధ పోరాటమే జరుగుతోంది. వాళ్ళు తిరిగి మళ్ళీ రంగంలోకి ప్రవేశిస్తే పాకిస్తాన్కి కష్టాలు మరీ పెరుగుతాయి. ఆఫ్ఘనిస్తాన్ వైపు కూడా, ఉత్తరం వైపు కూడా పఖ్తూన్ఖ్వాలో కొన్ని ప్రాంతాలు మావే అని తాలిబాన్లు గొడవ చేస్తున్నారు. నేను అనుకోవడం వాళ్ళు పెద్దగా వెంటనే స్పందించకపోవచ్చు, కానీ స్పందిస్తే పాకిస్తాన్కి ఇంకా ఇబ్బందులు. బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒకవైపు, భారత దళాలు మరొక వైపు యుద్ధం జరిగితే పాకిస్తాన్కి వినాశం తప్పదు. పాకిస్తాన్ నుంచి కనీసము ఆ యొక్క పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇది 1947లోనే మనం ఆక్రమించాల్సింది. ఆ రోజు రాజకీయ పోరాటం వల్ల రాజకీయ తప్పిదం వల్ల అది వాళ్ళకు వచ్చి ఉండిపోయింది. అది ఇప్పుడు కూడా బోన్ ఆఫ్ కంటెన్షన్ అయిపోయింది. కనుక ఆ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని మనం తిరిగి మళ్ళీ సాధించాల్సి ఉంటుంది. బహుశా ఆ లక్ష్యం వైపుగా మనం పురోగమించాలని నేను కోరుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. నాకేదైనా వార్త తెలిస్తే మీకు మళ్ళీ తిరిగి ఒక వీడియో ఈ ఫోటో రిలీజ్ చేసే అవకాశం ఉంది. చూద్దాం. ఇటువంటి వీడియోల కొరకు మీరు నా ఛానల్ను మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఆ కామెంట్స్ కూడా నేను తిరిగి మళ్ళీ నాకు చేతనైనంత వరకు నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. జై హింద్.